ఫిల్మీ న్యూస్. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తాజా చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ఎంపికైంది. ఈ కామెడీ సీక్వెల్ లో ఆమె నటన ఆదరగొట్టనుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. అక్షయ్ కుమార్ నటిస్తున్న కొత్త కామెడీ సీక్వెల్ లో దక్షిణాది నటి మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రం భాగం భాగ్ సీక్వెల్ గా రూపొందనుంది. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరిలో మొదలవుతుందని 2026లో విడుదల కానుందని సమాచారం. మీనాక్షి తనదైన నటనతో బాలీవుడ్ లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ తో ఆమె కెమిస్ట్రీ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. గతంలో మీనాక్షి తెలుగు, తమిళ చిత్రాల్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు బాలీవుడ్లోనూ తన సత్తా చాటేందుకు ఈ చిత్రం ఓ మంచి అవకాశంగా మారనుంది. దర్శకుడు ఈ చిత్రాన్ని హాస్య రసంతో పాటు కొత్త కథాంశంతో రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా అక్షయ్ కుమార్ అభిమానులకు మంచి వినోదాన్ని అందించనుందని భావిస్తున్నారు. యంగ్ హీరో తేజ సజ్జా సినిమా మిరాయ్ బాక్సాఫీస్ వద్ద 150 కోట్లు వసూలు చేసింది. వరుసగా 2 బ్లాక్ బస్టర్లతో అతడు సంచలనం సృష్టిస్తున్నాడు. తేజ సజ్జా నటించిన సూపర్ హీరో చిత్రం మిరాయ్ బాక్సాఫీస్ వద్ద 150 కోట్ల రూపాయల కలెక్షన్లతో దూసుకెళ్లింది. వరుసగా 2 చిత్రాలు 150 కోట్ల క్లబ్లో చేరడంతో తేజ టాలీవుడ్ లో సంచలనంగా మారాడు. ఈ మైలురాయిని ఏ టైర్ 2 స్టార్ కూడా సాధించలేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మిరాయ్లో తేజ నటన, సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, గ్రాఫిక్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం యాక్షన్తో పాటు భావోద్వేగ కథాంశంతో రూపొందింది. దర్శకుడు కథను ఆసక్తికరంగా తెరకెక్కించడంతో ఈ చిత్రం యువతను ఎక్కువగా ఆకర్షించింది. తేజ సజ్జా ఈ విజయంతో టాలీవుడ్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నాడు. ఈ సినిమా విజయం అతడి భవిష్యత్ చిత్రాలపై భారీ అంచనాలను పెంచింది. చోటీ స్త్రీ యానిమేటెడ్ చిత్రం గురించి తాజా సమాచారం వచ్చింది. స్క్రిప్ట్ రైటింగ్ జరుగుతోందని రచయిత నీరన్ భట్ తెలిపారు. స్త్రీ సినిమా యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న చోటీ స్త్రీ యానిమేటెడ్ చిత్రం గురించి రచయిత నీరన్ భట్ కీలక అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం స్క్రిప్ట్ రచన జరుగుతోందని, అది యానిమేషన్ చిత్రం కావడంతో రూపొందించే సమయం ఇంకా స్పష్టత రాలేదని ఆయన వెల్లడించారు. స్క్రిప్ట్ పూర్తయిన తర్వాతే షూటింగ్, విడుదల సమయం గురించి స్పష్టత వస్తుందని చెప్పారు. ఈ చిత్రం స్త్రీ సినిమా అభిమానులకు కొత్త అనుభవాన్ని అందించనుంది. యానిమేషన్ రూపంలో కథను ఎలా చెప్పబోతున్నారనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ చిత్రం హారర్, కామెడీ మేళవించి ప్రేక్షకులను అలరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. స్త్రీ సినిమా విజయం తర్వాత ఈ యానిమేటెడ్ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. చాప్టర్ 1 సినిమా అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో థియేటర్లలో సందడి చేస్తోంది. రిషబ్ శెట్టి నటన అద్భుతంగా ఉందని అంటున్నారు. కాంతారా చాప్టర్ 1 సినిమా థియేటర్లలో దుమ్ము రేపుతోంది. ఈ చిత్రంలోని ఇంటర్వెల్ సీక్వెన్స్, ఫారెస్ట్ యాక్షన్ బ్లాక్లు, థ్రిల్లింగ్ క్లైమాక్స్ ప్రేక్షకులను ఉర్రూతలొగిస్తున్నాయి. రిషబ్ శెట్టి తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో కొన్ని చిన్న లోపాలున్నప్పటికీ బలమైన కథ ఇంకా విజువల్ గ్రాండియర్తో అందరినీ మెప్పించింది. దర్శకుడిగా, నటుడిగా రిషబ్ శెట్టి తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు. సినిమాలోని దైవిక కథాంశం, సాంస్కృతిక అంశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించాయి. ఈ చిత్రం థియేటర్లో చూడదగిన అనుభవంగా నిలిచిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో విదేశీ సినిమాలపై ట్రంప్ 100% సుంకాలు విధించి షాక్ ఇచ్చారు. అయితే దీనిపై టాలీవుడ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విదేశీ సినిమాలపై 100% సుంకాలు విధిస్తామని ప్రకటించడంతో సినీ పరిశ్రమలో కలకలం మొదలైంది. తెలుగు సినిమాలకు అమెరికాలో భారీ డిమాండ్ ఉంది. మంచి చిత్రం విడుదలైతే భారీ వసూళ్లు వస్తాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయం సినీ పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ స్పందిస్తూ ఈ సుంకాలు అమలు చేయడం కష్టమని అభిప్రాయపడ్డారు. సినిమాను దిగుమతి వస్తువుగా పరిగణించడం సాధ్యం కాదని, ఫెడరల్ గవర్నమెంట్ అధికారాలు పరిమితమని ఆయన వివరించారు. స్టేట్ గవర్నమెంట్ల పరిధిలోని అంశాలపై ఈ నిర్ణయం ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఈ సుంకాలు అమలైతే తెలుగు సినిమా మార్కెట్పై ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.